తిరుపతి దర్శనం ముగించుకొని అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మేము తిరుపతి దర్శనం ఇప్పుడే ముగించుకున్నాం. తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాం. మేము బస్సు ద్వారా ఎలా వెళ్ళామో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. బస్సు ఛార్జ్ ఎంత అవుతుంది, అరుణాచలం దగ్గర టెంపుల్ దర్శనం ఎలా చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా మేమైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. దానికోసం ముందుగా మేము తిరుపతి బస్టాండ్కు చేరుకున్నాం. తిరుపతి బస్టాండ్ నుంచి మనకు చాలా బస్సులు అరుణాచలానికి ఉంటాయి. ఇప్పుడైతే తిరుపతి బస్టాండ్కి వచ్చాం. ఇది తిరుపతి బస్టాండ్. ఇక్కడ నుంచి మనం బస్సు ద్వారా అరుణాచలం వెళ్ళబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బస్సే మనకు అరుణాచలం వెళ్ళబోయే బస్సు. ప్రజెంట్ అయితే ఇది అందుబాటులో ఉంది. దీని బస్సు టికెట్ కాస్ట్ వచ్చేసి మనకు 250 రూపీస్ పడింది ఫర్ హెడ్. తిరుపతి నుండి అరుణాచలం జర్నీ టైం వచ్చేసి 5 అవర్స్ పడుతుంది. మాకైతే లంచ్ బ్రేక్ కోసం శరవణ భవన్ అనే ఒక హోటల్ దగ్గర మనకు లంచ్ బ్రేక్ కోసం ఆపారు. ఇది మనం వచ్చిన బస్సు. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా అరుణాచలం చేరుకున్నాం. ఇది అరుణాచలం న్యూ బస్ స్టాండ్. ఇంతకుముందు ఒక పాత బస్ స్టాండ్ ఉంటే అది క్లోజ్ చేశారు. ఇది రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కొత్త బస్ స్టాండ్ మనకు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇది బస్ స్టాండ్ లోపల వ్యూ. ఇప్పుడైతే మేము బస్ స్టాప్ దిగాము. ఇక్కడ టైం వచ్చేసి మనకు నైట్ 2 అవుతుంది. కొద్దిసేపు ఇక్కడే మేము రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈ బస్ స్టాండ్ కమానికి ఎదురుగానే మనకి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అరుణాచలం వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పడింది. ఈ ఆటో వాళ్ళు మనలను రాజగోపురానికి ఎదురుగా ముందర దించుతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది రాజగోపురం. ఇది అరుణాచలం మెయిన్ టెంపుల్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. మేము దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ రాజగోపురం దగ్గర గిరి ప్రదక్షిణ చేయాలనుకునేవారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే చాలామంది గిరి ప్రదక్షిణ కోసం రెడీ అయ్యి వచ్చారు, చూడవచ్చు. ఇక్కడ మనకు స్టే చేయడానికి చాలా హోటల్స్ అందుబాటులో ఉంటాయి, అలాగే సత్రాలు కూడా ఉంటాయి. సింగిల్గా వచ్చేవారికి లాకర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మనకు ఓన్లీ దర్శనానికి వచ్చేవారి కోసం ఇక్కడ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ లగేజ్ పెట్టేసి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇక్కడ రాజగోపురం బ్యాక్ సైడ్ మనకు బాత్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ స్నానం చేసి మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఈ బాత్రూమ్ కాస్ట్ వచ్చేసి మనకు 20 రూపీస్ ఉంటుంది. మేము స్నానం కంప్లీట్ చేసుకొని బ్యాగ్ పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ పెట్టేసి రాజగోపురం ముందు దీపం వెలిగించి స్వామివారి దీవెనలతో దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ మనకు 50 రూపీస్ దర్శనం, అలాగే ఫ్రీ దర్శనం 2 ఉంటాయి. మేమైతే ఇప్పుడు ఫ్రీ దర్శనం ద్వారానే దర్శనానికి వెళ్తున్నాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది టెంపుల్ లోపల వ్యూ. ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.